అద్వైతం అంటే ఏమిటి? నాన్ డ్యూయలిజం. బ్రహ్మన్ జీవుడు రెండు వేరు కాదు, ఒకటే అంటున్నారు. ఇది మనకి బోధించిన వారు ఆదిశంకరాచార్యుల వారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరాహ. బ్రహ్మన్ మాత్రమే సత్యము అంటున్నారు. బ్రహ్మ అంటే ఏదైతే నాన్ చేంజింగ్, సో ఏదైతే మొత్తం ప్రపంచమంతా దాంట్లోనే ఇమిడుందో దాన్నే బ్రహ్మన్ అంటాం. సో అది మాత్రమే సత్యము అని చెప్తున్నారు. జగన్ మిథ్య, ఈ ప్రపంచమంతా రియలిస్టిక్గా కనిపిస్తోంది, కానీ అదంతా ఇల్యూషనరీ వరల్డ్, ఒక మాయ అంటున్నారు. జీవో బ్రహ్మైవ నాపరాహ, జీవుడు బ్రహ్మన్ ఆర్ సోల్ బ్రహ్మన్ రెండు వేరు కాదు, ఒకటే అంటున్నారు. ఇది ఎప్పుడైతే గ్రహిస్తాడో వాడు మోక్షాన్ని చేరుకుంటాడు అని చెప్తున్నాడు అనమాట. దీన్ని ఒక చిన్న ఎనాలజీ ద్వారా చూద్దాం. సో ఎప్పుడైతే మనకి ఒక గోల్డ్ ఉంది, అది డిఫరెంట్ ఆర్నమెంట్స్గా మనకు కనిపిస్తోంది, కానీ అక్కడ ఉన్నటువంటి మెటల్ మొత్తం, దాన్ని ప్రిపేర్ చేసేటువంటి మెటల్ అంతా గోల్డే అనమాట. సో ఇక్కడ బ్రహ్మను ఆత్మ వేరుగా కనిపిస్తున్నారు, కానీ అవి రెండు ఒకటే అని చెప్తోంది ఈ అద్వైతం మనకి.